హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సరెండర్ లీవ్ బిల్లు ఏదైతే అప్ టు ₹1,00,000 వరకు చెల్లించారో అది ఓకే. ఇంకా 17,000 కోట్ల మాట ఏంటి అని అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక 17,000 కోట్ల మాట ఏమిటి, 17,000 కోట్ల రూపాయల మాట ఏంటి అని ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17,000 కోట్లు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డిఏ అరియర్స్ బకాయిలు 7,500 కోట్లు రావాల్సి ఉంది అండి. ఇంకా అది తర్వాత వీటిలో 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. డిఏ బకాయిలు 274 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్ లీవ్ బకాయిలు 2,250 కోట్లు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించవలసిన సొమ్ము 500 కోట్లు. 2021 నుంచి 2022 నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మరో 300 కోట్లు. మెడికల్ రియంబర్స్మెంట్ అలాగే బిల్లులు, ఆ బిల్లులన్నీ కూడా 118 కోట్లు అయితే విడుదల చేయలేదు. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ ఉద్యోగులకు జీతాల నుంచి మినహాయించిన సిపిఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు అయితే జమ చేయాల్సి ఉండగా సుమారుగా 933 కోట్లు జమ చేయలేదు. ఇక సిపిఎస్ అలాగే పెన్షనర్లకు నగదు రూపంలో డిఏ బకాయిలు 2,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022లో ఇవ్వాల్సిన 2 డిఏ బకాయిలు కలిపితే అదే 4,500 కోట్ల దాకా ఉన్నాయి. సో వీటన్నిటి ఎప్పుడు చెల్లిస్తారు అని అయితే ఉద్యోగ సంఘాలు అయితే అడుగుతూ ఉన్నాయి.